నమస్తే, నమస్కారం. పేరేంటన్నా? ఏ స్కూల్కి వెళ్తున్నావు? మళ్ళీ ఇక్కడేం చెప్తున్నావు? స్కూల్కి వెళ్ళకుండా ఫ్యామిలీతో వచ్చావా? గుడ్. హాయ్ రా, గుడ్. నీ బ్యాచ్. స్వాగతం. ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్న సమాజంలో అది సాధించాలని నేను మనసారా కోరుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరం చూస్తే అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. అదేంటంటే, డ్రీమ్ ఇస్ నాట్ వాట్ యు థింక్ అబౌట్ వెన్ యూఆర్ స్లీపింగ్, బట్ డ్రీమ్ ఇస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే నిరంతరం కష్టపడి ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యం సాధించేదానికి అహర్నిశలు కష్టపడాలన్న ఆలోచన, పట్టుదల వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడున్న పిల్లలు. మీరందరూ బాగా చదివారు కనుక నాకు మంచి మార్కులు వచ్చినాయి. మీకు కానీ తక్కువ మార్కులు వచ్చి ఉంటే నా మంత్రి పదవి కూడా పీకేసేవారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎగ్జామ్స్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువ కంగారు పడింది నేను. మా సెక్రటరీ గారిని అడిగాను, కమిషనర్ గారిని అడిగాను, ఇంకో కమిషనర్ గారిని అడిగాను. ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి కదా, పేపర్ కరెక్ట్గా ఇచ్చాం కదా, ఏం తేడా లేదు కదా. ఎందుకంటే మన అందరి భవిష్యత్తు ఈ పేపర్ పైన ఆధారపడి ఉంది. కేవలం మీదే కాదు, నాది కూడా. ఈరోజు చూస్తున్నాం సమాజంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళు కష్టపడతారు, అనేక త్యాగాలు చేస్తారు మన కోసం. మంగళగిరి నియోజకవర్గం, మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఇది నా నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చింది, నాతో ఫుల్ గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి, మా పాపకి మీరు పాఠశాలలో సీట్ ఇప్పించాలి. నేను అనుకున్నా, ఓహో ప్రైవేట్ స్కూల్ ఏమో అనుకున్నా, ప్రీ కన్సీవ్డ్ నోషన్. కానీ వచ్చి లేదు, నిడమరు స్కూల్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది, రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఆ నిడమరు స్కూల్లో మీరు ఇప్పించాలంటే దండం పెట్టా తల్లికి. తల్లి, నేను చేయలేనమ్మా, అక్కడ హెచ్ఎం గారు ఉన్నారు, హెచ్ఎం గారు చిన్న ఎగ్జామ్ పెట్టారు, తప్పదు కొంచెం రాయమనండి, రిజల్ట్స్ బాగుంటే తప్పనిసరిగా పాపకి వస్తుందంటే. లేదు, టైం దాటేసాం, అందుకే ఇప్పుడు రాయలేకపోతున్నాం, మీరు 80% రికమెండ్ చేయండి, మా పాపని మీరు ఇస్తారా లేదా సీట్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలా అన్ని ప్రభుత్వ పాఠశాలలు అవ్వాలనే నా లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. అని వాస్తవంగా చెప్పాలంటే, ఇక్కడ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ది పేపర్లో యాడ్ వచ్చినప్పుడు నిజంగానే చాలా గర్వపడ్డా. ఎస్, మొదటిసారి ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లల ఫోటోలు వస్తాం, నిజంగానే చాలా ఆనందం కల్పించింది. మీ అందరి పర్ఫార్మెన్స్ వల్ల మా అందరి గౌరవం పెరిగింది సమాజంలో. ఒక మంత్రిగా నా గౌరవం పెరిగింది, కమిషనర్ల గౌరవం పెరిగింది. అంతెందుకు 2 లక్షల మంది టీచర్ల గౌరవం కూడా ఈరోజు పెంచిన ఘనత మీ అందరిది. మీ అందరు తెలుసు, గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు చూశారు, ఎప్పుడు ప్రైవేట్ రంగంతో పోటీ పడలేమనేవారు. అలాంటిది ఆ చరిత్ర ఈరోజు తిరిగి రాసిన ఘనత ఇక్కడున్న మీ అందరిది. నేను మీ అందరు తెలుసు, పేరెంట్ టీచర్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. మళ్ళీ జూలైలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టబోతున్నాం. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడతాం, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాను ఆనాడు నేను చెప్తాం జరిగింది. నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఆ పూర్వ వైభవం మన ప్రభుత్వ పాఠశాలకు మనం తీసుకొస్తాం కూడా జరిగింది. మీ అందరి కృషి ఉంది, మీ అందరి కష్టం ఉంది. ఈరోజు నేను చూశాను ఇక్కడ షైనింగ్ స్టార్స్ ది మీరు రాశారు గ్రాటిట్యూడ్ వాల్. మీరందరూ తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు. టీచర్ని ఎప్పుడు మర్చిపోద్దండి, జీవితాంతం ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోండి, గౌరవించండి. ఈరోజు ఇంత డిసిప్లిన్గా ఉన్నానంటే దానికి కారణం మా టీచర్. ఇక్కడనే కాదు, నేను కార్నెగీ మెలన్, స్టాన్ఫర్డ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న ప్రొఫెసర్స్ నన్ను గైడ్ చేసేవారు. నా కెరియర్ కౌన్సిలింగ్ కావాలంటే నన్ను గైడ్ చేసేవారు. సో వాళ్ళందరూ నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, ఎప్పుడు కలిసినా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళ కాలు దాక్కి ఆశీర్వాదం తీసుకుంటాం జరుగుతుంది. అందుకే
టీచర్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే దానికి కారణం మన టీచర్ల త్యాగం ఉందని మీ అందరికి తెలియజేస్తున్నా. భాను క్రాంతి, థ్యాంక్ యూ అమ్మా, కాకినాడ నుంచి. ఇక్కడ మీరు కూడా కోరింది చిన్న వయసులోనే క్లాసెస్ అబౌట్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ బేసిక్స్ వుడ్ రియలీ హెల్ప్ అస్ అని కోరారు. అంతేకాకుండా ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రీడ్ టెక్స్ట్ బుక్స్ మోర్ అండ్ మోర్, క్రియేటింగ్ లైబ్రరీస్ అని మీరు కోరటం జరిగింది. నాకు నచ్చిన లాస్ట్ పాయింట్ ఏంటంటే మోటివేషన్ క్లాసెస్ టు స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్ వితౌట్ లూజింగ్ ఎనీ ఫోకస్ టు స్టడీస్ అని మీరు రాశారు. వెరీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. లైబ్రరీస్ కూడా నా శాఖనే. ఐఎమ్ వర్కింగ్ ఆన్ రీవ్యాంపింగ్ ఆల్ లైబ్రరీస్ అమ్మా. ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను. ఫర్దర్గా లైబ్రరీస్ని బలోపేతం చేయాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో 11-year-old బాయ్ ఉన్నాడు, దేవాంశ్. ఇప్పుడు అతను ఎక్కడ నడిచిన బుక్ పట్టుకుని చదువుకుంటా నడుస్తున్నాడు. సో ఆ రీడింగ్, ఆ క్రియేటివిటీ ఎంత వస్తుందో నాకు తెలుసు పుస్తకాలు చదివితే. అట్లా యాక్సెస్ టు గుడ్ బుక్స్ ప్రతి స్కూల్లో, మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో జోనల్ గ్రంథాలయాస్ వీ వాంట్ టు స్ట్రెంథెన్. సెంట్రల్ లైబ్రరీ కూడా లేదు. రాష్ట్ర విభజన తర్వాత సెంట్రల్ లైబ్రరీ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఈసారి అమరావతిలో ఐ థింక్ ఈ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వేర్ గోయింగ్ టు లే ఫౌండేషన్. 1 yearలో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ మంగళగిరిలో కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో విత్ యువర్ సజెషన్ చాలా మందికి లైబ్రరీ యాక్సెస్ కూడా త్వరలో రాబోతుంది. అండ్ ఐల్ వర్క్ ఆన్ ఇట్. సో అద్భుతమైన సజెషన్స్ ఇచ్చారు. కొన్నే నేను ఈరోజు ఇక్కడ తీసుకురాగలను, మిగతా సజెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, మీలో కొంతమంది అన్నా రాజకీయాల్లోకి రావాలి, లేదంటే మార్పెట్టి వస్తుందండి.